डेली टाइम न्यूज़ के खबरनामे में आपका इस्तकबाल है। वज़ीर ग्रेटर हैदराबाद टी श्रीनिवास यादव ने कहा कि ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन हुदूद में जारी तामीरात के दौरान तामीरात में खलल अंदाजी और बिल्डर्स को हिरासानी के खिलाफ सख्त कार्रवाई का इंतबा दिया और कहा कि ऐसे अफराद के खिलाफ टाडा के तहत केसेस दर्ज करते हुए उन्हें जेल भिजवा दिया जाएगा। उन्होंने मजीद तफसीलात से वाकिफ करवाया। పెద్ద వేర్లు దిగినాయి సార్. మరి మిషన్తోనే కట్ చేయించాను సార్. అది మీకు సెంటిమెంట్ కదా, అది ప్రాబ్లం అవుతుంది కదా, పబ్లిక్లో వస్తే మొన్న టెంపుల్ కూడా చూస్తే మైక్ हमारे बैंकिंग फर्म को ऑथोराइज किए थे और हमारे 5-6 मर्चेंट्स महाराजगंज के जो मुंबई बजाज और नंबर करे लैंड, तो हम लोग 1912 में हम आपको गारंटी देते आपके मैनेजमेंट में कुछ भी इंटरफेरेंस नहीं आएगा। ये हम रजिस्टर करें बोल के गजट नोटिफिकेशन हुआ, हमारे फैमिलीज के इसके अंदर नाम भी ISO है, हमारा है फाउंडर ट्रस्टी डिक्लेयर करो बोल के ये लोग एक्शन लेके अब तो सुप्रीम कोर्ट तक ये लोग हार गए साहब। ये आपके डिपार्टमेंट के प्रीवियसली ये कमिश्नर ऑफ एंडोमेंट्स को कमेटी बनाए, या नहीं तो वो विष्णु शंकर जो भी नाम बोले उनका फैमिली बनाए, नहीं तो एक महाराजा किशन प्रसाद बनाए। उसके लिए उन्होंने फाइंडिंग दे दी है। वो विष्णु शंकर का जो बहनोई था, दोनों पुजारी का डॉटर का सन है, वो विष्णु शंकर भी मेन पुजारी का साला बेटी के तरफ से सच पीपल के नॉट बी फाउंडर में वो सुप्रीम कोर्ट तक का पूरा ऑर्डर्स पूरा सप्रेस करके फाउंडर ट्रस्टी एक ही डेट में दोनों जने पार्टीशन करके ले लिए। उसको हम कैसे चैलेंज करें अपने कमिश्नर के पास। तो अभी छोटे छोटे इशू को डरने की जरूरत है। यहाँ पर आपके तकलीफ में होता जाके पुलिस स्टेशन में कंप्लेंट दो, कर देंगे। ट्रांसपोर्ट और इनोवेशन दोनों करते हैं। देखो रघुनाथ जी, पंडरनाथ जी, हनुमान जी, ఈ మహారాజ్గంజ్లో ఒక పురాతనమైనటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాలు ఏంటంటే దాని డెవలప్మెంట్ లేక సరే కొంతమంది కబద్దాస్తాలలో ఉండడం మూలన ఇట్లా నీకు బేగం బజార్ కానీ, సుల్తాన్ బజార్, బడిచోడి, కోటి కానివ్వండి, ధూల్పేట్, మహారాజ్గంజ్, అఫ్జల్గంజ్ కానీ, బేగం బజార్లో ప్రతి ఏరియాలో కూడా చాలా ఎండోన్మెంట్ 40-50 టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ ఏంటంటే కొంతమంది భూ కబ్జాదారులు ఎప్పటి నుంచి ఏంటంటే ఈ టెంపుల్ని తన కబందాస్థాలలో పెట్టుకొని ఫేక్ డాక్యుమెంట్లు అంతా క్రియేట్ చేసేసి కొంత కోట్లకు పోవడం, కోట్ల నుంచి కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇవి జరుగుతున్నటువంటి. నీకు ఒక బేగం బజార్ అనే కాకుండా హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా కానీ దేవాలయాలన్నీ పరిరక్షిస్తాం. ఈరోజు దేవాలయాలు కావచ్చు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు స్థలాలు కావచ్చు, మసీద్లు కావచ్చు, చర్చెస్ కావచ్చు, ఏదైనా కానీ ఇది ప్రజలకు వాళ్ళకున్న సెంటిమెంట్ బేస్ చేసుకుని ఉన్నటువంటి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి విషయంలో నిర్దాక్షిణ్యంగా మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. రెండోది లోకల్ లీడర్స్ అక్కడ ఎవరన్నా కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ వాళ్ళు సొంత భవనాలు కట్టుకున్నప్పుడు లోకల్ లీడర్స్ కూడా కొన్ని కంప్లైంట్లు ఇవ్వడం, మళ్ళీ అధికారులు అక్కడికి పోగానే మళ్ళీ వాళ్ళతో వీళ్ళు కొల్లీడు కావడం, మాట్లాడుకొని ఇటువంటివి కూడా ఎట్టి పరిస్థితి ఎంటర్టైన్ చేయాలి. అవసరం అనుకుంటే తాళ యాక్ట్ పెట్టి లోపటేపిస్తాం అందరినీ, వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఒకవైపున ల్యాండ్ ఆర్డర్ కానివ్వండి, డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో కానివ్వండి. ఈరోజు మీ గోషాబాయిల ఆ ఏరియాలో చూస్తే అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు మంచి వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళకు కొంత భక్తి భావం ఉంది కాబట్టి దేవాలయాలు కడతారు. ఇప్పుడు ఒక్క రఘునాథ్జీ, పండర్నాథ్జీ, హనుమాన్జీ కాదు, దగ్గర దగ్గర 50 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 50 టెంపుల్స్లో కూడా కొన్ని సిమిలర్గా ఉన్నాయి, ఇట్లనే కబ్జాలు చేసుకున్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రఘునాథ్జీ, పండర్నాథ్జీ, హనుమాన్జీ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇవి ఎంటైర్ అన్ని టెంపుల్లలో మరి కార్యక్రమం ఉంటుంది. నీకు ఆ కమిటీలు వేసుకోవడం, రెండోది లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలి, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడుకొని ఆ టెంపుల్ పరిరక్షణ కోసం చేసేటువంటిది టెంపుల్ డెవలప్ చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొన్న కూడా మీరు విజిట్ చేసినప్పుడు చూస్తే బ్రహ్మాండమైనటువంటి టెంపుల్స్ అవి. బట్ ఆ రోజు చూస్తే ఎట్లున్నాయి, డెలాబరేట్ అయిపోయి కూలిపోతున్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. ఏమనంటే దీన్ని లీగల్ మ్యాటర్లో తీసుకుపోవడం కొన్ని అంశాలు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్ని మరి బాలాజీని అక్కడ అపాయింట్ చేస్తున్నాం.
లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలి, రెండోది ఎట్లయితే క్లియర్ ఉన్నాయో వాళ్ళకు ఒక రెన్యువేషన్ కమిటీ చేసుకొని घोषामेल असेंबली सेगमेंट में जितने भी टेम्पल्स के डिस्प्यूट्स हैं, जो भी कब्जा करके बैठे हुए हैं, जो भी एग्रीकल्चर्स है, जो चंद्रनिवास यादव जी आज यहाँ पर मीटिंग की है, उसका रिव्यू मीटिंग की है, पूरे इंडिपेंडेंट ऑफिसर्स को बुलाया। मैं घोषामेल असेंबली के जनता की ओर से, टीआरएस पार्टी की ओर से मंत्री साहब को धन्यवाद देता हूँ, जिन्होंने सारे व्यापारी भाइयों की बात सुनी। वर्षों से जो पेंडिंग पड़ा हुआ काम को उन्होंने आगे बढ़ाया। मैं सरकार को हमारी ओर से धन्यवाद देता हूँ और जनता से आश्वासन देता हूँ जनता को, हम आने वाले दिनों में गवर्नमेंट से जो भी बन पड़ेगा प्रयास करेंगे, जितने भी मंदिरों पर कब्जे हैं उन्हें दूर करवाएंगे और मंदिरों की रक्षा करेंगे और मंदिरों का जीर्णोद्धार करेंगे। जरूरत पड़ी तो हम डोनरों से पैसा जमा कर मंदिरों का उद्धार करेंगे और उन्हें बचाएंगे। धन्यवाद। बहुत सीरियस है, जो भी कब्जे पूरे हटाएंगे, अपार्टमेंट नहीं कुछ भी रहते तो चेंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री